శ్రీశైల మహాక్షేత్రంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటూ అటు దేవస్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందితో పాటు పొట్టచేత పట్టుకుని ఎక్కడినుంచో వలస వచ్చిన వందలాది మంది శ్రీశైలాన్ని తమ తమ సొంత ఊరిగా భావిస్తూ నివాసం ఉంటున్నారు. దేవస్థానం వసతి గృహాలైన పెద్ద సత్రంలో సుమారు 100 కుటుంబాలు ఉండగా పొన్నూరు సత్రం శివసదనంలలో 120కి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భవనాలు శిథిలావస్థకు చేరాయని దేవస్థానం వారు నెల రోజుల్లో ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ సత్రంలోని మహిళలు చిన్న పెద్ద అంతా ఏకమై ప్రత్యామ్నాయ వసతులు కల్పించకుండా ఎలా ఖాళీ చేస్తామని రెవెన్యూ ఇన్స్పెక్టర్కు తెలియజేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీడియో తీస్తున్న ఒక కుర్రాడిపై చేయి చేసుకొనడాన్ని అక్కడివారు తీవ్రంగా ఖండించారు. వసతి గృహాల తొలగింపు ప్రక్రియ సమస్య ఈ సత్రాలకే పరిమితం కాలేదు. త్వరలోనే కొత్తపేట వడ్డెర కాలనీ, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో, ఔటర్ రింగ్ రోడ్డు మేకల బండ సమీప ప్రాంతాల్లోనూ గుడిసెలు, షెడ్లు వేసుకుని నివాసముంటున్న వారిని కూడా దేవస్థానం అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్, దేవస్థానం ఈవోతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా శ్రీశైలాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా శ్రీశైలంలో ఉన్న నివాసిత గృహాలను సున్నిపెంటలకు తరలిస్తామని స్పష్టం చేశారు. కానీ ఆ సమయంలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే సున్నిపెంటలో స్థలాలను కేటాయించి పేద బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్న కొత్తపేట తదితర కాలనీలో ఉన్న ప్రజలకు ఇల్లు కట్టించి తాళం చెవులను చేతికిస్తామని ధీమాతో చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. సున్నిపెంటల్లో స్థలాలను కేటాయించారు, కానీ మౌలిక సదుపాయాలు ముందస్తుగా కల్పించలేకపోవడంతో ప్రజలు అక్కడ నిర్మాణాలను చేపట్టుకోలేకపోయారు. అయితే దేవస్థానం వారు తమ సిబ్బంది కోసం కోట్లాది రూపాయల వ్యయంతో సున్నిపెంటలోని గాయత్రి మాత ఆలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వసతి గదులతో కూడిన భవనాలను నిర్మించింది. ఆ భవంతి గదులను పరిశీలిస్తే కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా ఓ మహాకవి మాటలకు అనుగుణంగా అగ్గిపెట్ట లాంటి గదులతో వసతి గృహాలను నిర్మించారు. ఇప్పటివరకు అక్కడ వేసిన బోర్ల ద్వారా కొద్దిపాటి నీరు మాత్రమే సరఫరా చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేయలేదు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయితే విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఆ భవనాలకు విద్యుత్ సౌకర్యం సమకూరే అవకాశముంది. ఇక పేదలకు మంజూరైన స్థలాలు రాళ్లగుట్టలను తలపిస్తున్నాయి. అక్కడ షెడ్లు గాని గుడిసెలు గాని వేసుకోవడానికి అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితులలో దేవస్థానం వారు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయంటూ ప్రస్తుతం నివాసం ఉంటున్న భవనాలను కూల్చివేయాలని, అక్కడ ఉన్న నివాసితులను ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిందిగా సూచించడంతో వారి పరిస్థితి దిక్కుతోచని స్థితిగా మారింది. వలస వచ్చిన వారితో పాటు ఇక్కడే పుట్టి పెరిగిన వారు కూడా సున్నిపెంటకు వెళ్లటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. పూర్తిస్థాయిలో తమ విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, శ్రీశైలంలో ఉన్న నివాసితుల తరలింపు దేవస్థానం అధికారులకు కర్తవ్యంగా మారగా, మరోవైపు భవిష్యత్తులో శ్రీశైలంలో ఉండే నివాసితులు మరొక ముఖ్యమైన చేదునిజాన్ని భరించాల్సి వస్తుంది. అది ఎవరైనా ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. అదేమిటంటే, మరికొంతకాలం ఆగితే శ్రీశైలంలో చనిపోయిన వారిని ఇక్కడ పూడ్చకూడదు, కాల్చకూడదని నిబంధన పెట్టే అవకాశం ఉంది. ఎవరైనా శ్రీశైలంలో చనిపోతే సున్నిపెంటలో పూడ్చిపెట్టడానికి, దహన సంస్కారాలు చేయడానికి ప్రత్యేక స్థలంని కేటాయించి అక్కడే చేయించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే శ్రీశైలంలో పుట్టి పెరిగిన వారికి వలస వచ్చి దశాబ్దాలుగా ఉంటున్నవారు శ్రీశైలంలో చనిపోతే వారికి ఈ క్షేత్రంలో కనీసం 6 అడుగుల స్థలం కూడా వారికి చచ్చినా లభించదుగాక లభించదు. ఇది నమ్మే విషయము కాదు అని అనుకోవచ్చు కొందరు. మరికొన్ని రోజులు, నెలల వ్యవధిలోనే శ్రీశైలం ప్రజలకు దేవస్థానం అధికారులు పూర్తి క్లారిటీతో అందరికీ అర్థమయ్యేలా చేస్తారని. అప్పుడు కాని శ్రీశైలం జనాలకు అర్థం కాదు. ఇప్పటికే దేవస్థానం ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉందా అని ఆలోచిస్తే శ్రీశైల మండల ప్రజలను, ముఖ్యంగా శ్రీశైలంలోని బడుగు బలహీన వర్గాల వారిని దేవస్థానం సిబ్బందిని ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ సొంత మనుషులుగా చూసుకునే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు తన బుద్ధి బలంతో రాజకీయ చతురత కనబరిచి లౌక్యంగా వ్యవహరిస్తే శ్రీశైలం నివాసితుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది. సున్నిపెంటలో దేవస్థానం సిబ్బంది కోసం కట్టిన వసతి గృహాలను యాత్రికుల వసతి సౌకర్యం కోసం వినియోగించి శ్రీశైలం పరిధిలో ఉన్న మిద్దెలగుడి అటవీ ప్రాంతంలో దేవస్థానం సిబ్బంది వసతి గృహాలు కట్టిస్తే బాగుంటుందనే అభిప్రాయం స్థానికల్లో ఎప్పటినుంచో ఉంది.
అలాగే బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టించి ఇవ్వకపోయినా కనీసం ఇంటి స్థలాలను మిద్దెల గుడి వద్ద మంజూరు చేస్తే శ్రీశైలం ప్రజలు ఆనందంగా అక్కడ కొట్టాలు వేసుకుని అయినా బతుకుతారు. మిద్దెల గుడికి అతి సమీపంలోనే నీలికంగా ప్రాంతం ఉండడం వల్ల మంచినీటి సౌకర్యానికి నీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి డోకా లేదు. ఒక్క విషయాన్ని మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు, శ్రీశైలంలో పుట్టి పెరిగిన వారు గాని ఇక్కడ వలసదారులుగా వచ్చి స్థిరపడ్డవారు సున్నిపెంట మాత్రం చచ్చినా వెళ్లరు. ఇది మాత్రం ఘంటా పదంగా చెప్పవచ్చు.